తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ రాష్ట్రాన్ని ఇక ఇలా వ్యవహరిద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. హైదరాబాద్లో ఆమ్జన్ పరిశోధన కేంద్రం అడోబ్ సీఈఓ శంతను నారాయణ్తో సీఎం భేటీ. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చరిత్రాత్మకమైన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లను నిర్మించుకున్నాం. ఇప్పుడు 4వ ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నాం. హైదరాబాద్లో మీరు పెట్టుబడిగా పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తు ఉపయోగపడుతున్నది. ప్రవాసులతో సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తం వీళ్ళు 4వ మహానగరం మహేశ్వరం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్న దాని మీదనే ఫోకస్ చేశారు. సో దాంట్లో భాగంగానే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో భేటీ, ప్రవాసాంధ్రులతో భేటీ, కంపెనీలతో భేటీ. మరి ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు ఈ మహేశ్వరం? మళ్ళీ దీని వెనకాల ఉన్న కార్యక్రమం ఏంది? ఈ ఫార్మా క్లస్టర్లు, వీటికి సంబంధించిన వ్యవహారం ఏంది అంటే దగ్గర 20,000 ఎకరాల భూసేకరణకు రెడీ అవుతున్నారు. ఎవరి భూమిని సేకరించాలా? గవర్నమెంట్ భూమి అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు. మేజర్గా రైతుల భూమిని సేకరించాలా? మరి ఈ చిన్న సన్నకారు రైతుల పరిస్థితి ఏంది? దాని గురించి ఏమైనా ఆలోచించారా? ప్రతి సిటీని, ప్రతి నగరాన్ని మీరు నిర్మాణం చేయాలంటే మీరు భూములు సేకరించాలి. ఎవరి దగ్గర నుంచి సేకరిస్తారు? రైతుల దగ్గర నుంచి సేకరిస్తారు. మరి రైతులకు చేకూర్చే లాభం ఏంటి? ఏం చేయబోతున్నారు? నష్టం జరిగే ఈ నష్టాన్ని ఏ రకంగా మీరు ఆ రైతులకు పూడుస్తారు? ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా రైతుల దగ్గర నుంచి భూమి తీసుకొని వాళ్ళకి సరైన కాంపన్సేషన్ ఇవ్వలేదు. వాళ్ళని ఎక్కడైతే వాళ్ళని మళ్ళీ అదే పొజిషన్లో పెట్టాలో, భూమికి భూమో లేకపోతే వాళ్ళు కోరుకున్న విధంగా ఆ భూమికి డబ్బులో ఆర్థికంగా సహాయం చేయడమో, ఇంకా వేరే ఇతర ప్రయోజనాలు ఏవైతే చేకూర్చాలో కనీసం మీరు పార్లమెంట్లో చేసిన చట్టాల ఆధారంగా కూడా వాళ్ళకి ఇవ్వలేకపోయారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తారన్నది చూడాలి. మరి ఏం జరుగుద్ది అన్నది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ 4వ అతిపెద్ద మహానగరం ముందు ప్రాధాన్యతన లేదు, ఇండ్లు లేవు, లేకపోతే నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేక కలుషిత నీళ్లు తాగి చనిపోతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. ముఖ్యంగా గురుకులాల్లో అయితే హాస్టల్స్లో పౌష్టికాహారం లేక విషాహారం తిని పిల్లలు చనిపోతున్నారు. ఎక్కడ నిన్న జగిత్యాల మెట్పల్లి దగ్గర ఏదో ఊరది పెద్ద ఊరు అన్న ఒక విలేజ్లో ఒకడొక హాస్టల్, గురుకుల హాస్టల్ ఉన్నది. 2 పిల్లలు చనిపోయారు. నిన్న ఒక అబ్బాయి చనిపోయిండు. దేనికంటే పాము గరిచి చనిపోయిండు. అంటే నిద్రిస్తున్న సమయంలో పాములు వచ్చి గరుస్తున్నాయి అన్నమాట. అంటే ఎంత దారుణం ఇది! అండ్ దాంతోపాటు చాలామంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు, హాస్పిటల్ పాలయ్యారు. ఎక్కడ చూడు, మొన్న కొల్లాపూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, నాగర్ కర్నూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీరు ఒక్కసారి కొట్టి చూడండి గురుకుల హాస్టల్స్ అని, అన్ని ఇవే కేసులు వస్తాయి యూట్యూబ్లో వీడియోస్. మరి ఇంత దారుణమైన పొజిషన్ ఉంది కదా. సో అందుకే నేను అంటున్నా, ఈ మూసి సుందరీకరణో లేకపోతే 4వ మహానగరమో ఇవన్నీ 2nd, 3rd, 4th ప్రియారిటీస్ కింద వస్తాయి. రాష్ట్రం అద్భుతంగా ఉన్నప్పుడు మీరే అంటున్నారు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నది, ఈడ లంక బిందెలు ఉన్నాయి అనుకుంటే మట్టి కుండలు ఉన్నాయి, అంతకుమించి ఏమి లేదు ఇక్కడ, ఏం చేయలేకపోతున్నామని మీరే చెప్తున్నారు. మీరు ఆకర్షించే పెట్టుబడులు, మీరు తీసుకొచ్చే పెట్టుబడులు ఎడ్యుకేషన్ మీద పెట్టండి. ఓ 4 బిల్డింగ్లు కట్టియండి, స్కూళ్ళు, ఓ 4 హాస్పిటల్ కట్టియండి. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నాం? మీరు నిర్మించబోయే ఈ మహానగరంలో ఉండేదేంటి, జరిగేదేంటి? మరో 4 కంపెనీలు వస్తాయి. ఆ 4 కంపెనీల్లో ఉద్యోగులు ఎవరు ఉంటారంటే మనందరికీ తెలిసిందే. అంతకుమించి మీరు నిర్మించే నగరం అంటే ఏంటి? ఒక్కసారి చూడండి. తెలంగాణను ఇకపైన భవిష్యత్ రాష్ట్రంగా వ్యవహరిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో రాష్ట్రం ఫ్యూచర్ స్టేట్కు పర్యాయపదంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలని అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్, ఐటీ సంస్థల అసోసియేషన్, ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశంలో రేవంత్ ప్రసంగించారు. ఎక్కడుంది వార్త? అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్తో భేటీ అయ్యారు. ఆయన తెలంగాణలో కొత్తగా పరిశోధన అభివృద్ధి కేంద్రం ప్రారంభించబోతున్నట్లు అమెరికాలోని బయోటెక్నాలజీ సంస్థ ఆమ్జన్ ప్రకటించింది. హైటెక్ సిటీలో 6 అంతస్తుల భవనంలో ఏర్పాటు చేయబోతున్న ఈ కేంద్రం ద్వారా దాదాపు 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే కార్యకలాపాలు ప్రారంభించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్జన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంలో కంపెనీ ఎండీ
డాక్టర్ డేవిడ్ రీస్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ చటోపాధ్యాయులతో సమావేశమయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో పేరొందిన బయోటెక్ సంస్థ హైదరాబాద్ను తమ కంపెనీ అభివృద్ధికి కేంద్రంగా ఎంచుకోవడం గర్వకారణం. బయోటెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత ఇనుమడిస్తుంది అని పేర్కొన్నారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆమ్జన్ నిర్ణయం తెలంగాణలో ఉన్న అనుకూల వాతావరణానికి నిదర్శనమని తెలిపారు. కంపెనీ ఎండీ డాక్టర్ రీస్ మాట్లాడుతూ బయోటెక్నాలజీ రంగంలో 40 ఏళ్లుగా అగ్రగామిగా ఉన్న ఆమ్జన్ కంపెనీ 100 దేశాల్లో విస్తరించి ఉంది. దాదాపు 27,000 మంది ఉద్యోగులు ఉన్నారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలయికతో కొత్త ఆవిష్కరణలతో హైదరాబాద్లో నెలకొల్పబోతున్న కేంద్రం అద్భుతమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగం కండి. హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో 4వ ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నాం. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాబోయే దశాబ్దంలో హైదరాబాద్ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో మా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులను చేపట్టింది. సో ఇట్లా వీళ్ళు దీని మీద ప్రధానంగా ఫోకస్ చేసి 4వ మహానగరం అని, మూసీ అని. సో దానికోసమే వీళ్ళు ఈ అమెరికా అండ్ ఫారెన్ టూర్ని పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఇన్ని కంపెనీలు వచ్చినాయి కదా, మరి ఇన్ని కంపెనీల్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? ఇది పెద్ద క్వశ్చన్ మార్కే కదా, మళ్ళా పెద్ద క్వశ్చన్ మార్కే ఇది. ఎందుకంటే ఉన్న కంపెనీస్లో మీరు ఇదే ఫార్మా గురించి చెప్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న ఫార్మా ఇండస్ట్రీస్లో తెలంగాణ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో లెక్క తీయండి. ఇంకేం ఎక్కువేం అక్కర్లే. చూడండి, అంటే 2 వార్తలు ఒక్కసారి కంపేర్ చేస్తూ చూడండి. ఇక్కడేమో ఫ్యూచర్ సిటీ, 4వ మహానగరం నిర్మించాలి అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలంతా అమెరికాలో అక్కడిక్కడ తిరుగుతున్నారు. మహేశ్వరం వచ్చేయండి, చాలా గొప్ప సిటీ తయారు చేస్తాం, ఇప్పటికే హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ ఉన్నాయి, ఇప్పుడు మహేశ్వరం ఆ ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేస్తాం, ఈ రకంగానే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇంకొక వైపున అసలు వాస్తవ పరిస్థితి ఏ రకంగా ఉన్నది ఉన్న ప్రాంతాల్లో అని అంటే, ఉన్న జిల్లాల్లో నిండు గర్భిణికి నడక యాతన, గర్భిణిని వాగు దాటిస్తున్న బంధువులు, వాగు ఒడ్డున ప్రసవించిన శిశువుతో అమ్మమ్మ. చూసుకోరి, ఇది మన రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితి. దేని మీద పెట్టాలి పెట్టుబడులు? అంటే కనీసం ఆ వాగు దాటే పరిస్థితి కూడా లేదు. ఆ గర్భిణీ స్త్రీని అక్కడి నుంచి నడిపించి తీసుకొచ్చి వాగు ఒడ్డుకు వచ్చేసరికి ఆమె అక్కడ డెలివరీ అయిపోయింది. ఒకవేళ ఏదన్నా ఇష్యూ ఏం అవ్వలేదు కాబట్టి ఆమె అప్పటికే అక్కడ ఏదో అంబులెన్స్ వచ్చింది, అక్కడి నుంచి తీసుకుపోయారు. ఇష్యూ జరగలేదు కాబట్టి సరిపోయింది. ఏదన్నా వేరే అనారోగ్య సమస్య సడన్గా వస్తే, బీపీ రైజ్ అవ్వడమో ఇంకోటి వస్తే అంతే, హరిమంటది ప్రాణం. ఈ పరిస్థితిని మనం మార్చే ప్రయత్నం మనం ఫస్ట్ చేయం. ఎన్ని చూస్తున్నాం ఇట్లా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎన్ని చూస్తున్నాం ఇట్లాంటి ఘటనలు? రీసెంట్గా ఎక్కడో ఛత్తీస్గఢ్లోనేమో తండ్రి శవాన్నో తండ్రి హాస్పిటల్కి తీసుకొని పోతున్నాడు కదా ఒక కొడుకు, జోలెలు పట్టుకొని. దారి లేక కిలోమీటర్న్నర నడిచిన నిండు చూలాలు, వాగు దాటగానే ఒడ్డున ప్రసవం, శిశువు చనిపోయిందట. నేను మంచి డెలివరీ అయిందేమో అనుకుంటున్నాను, కానీ పాప చనిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మరో శిశువుకు జననమట. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ పంచాయతీ బండగూడకు చెందిన ఆత్రం ధర్మాబాయి శుక్రవారం పురిటి నొప్పులతో బాధపడుతుండగా 102 అంబులెన్స్కు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామం నుంచి కిలోమీటరున్నర దూరం గర్భిణీ స్త్రీని కాలినడకన తీసుకొచ్చారు. మధ్యలో వాగును అతి కష్టం మీద దాటించారు. మధ్యాహ్నం 3:30 గర్భిణి వాగు ఒడ్డుకు చేరుకోగానే ఆడపిల్లకు జన్మనిచ్చింది. అంబులెన్స్ సిబ్బంది తల్లికి పరీక్షలు చేసి ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. జన్మించిన శిశువు మరణించిందని అక్కడి వైద్యులు నిర్ధారించారు. అనంతరం పరీక్షించి కడుపులో మరో శిశువు ఉందని, స్థానికంగా ప్రసవం చేయలేమని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అంటే ఆమె కవల పిల్లలున్న గర్భిణీ స్త్రీ, కవల పిల్లలున్న విషయం ఆ పేరెంట్స్ కూడా తెలియదు. అంటే చూడండి మీరు ఎంత భయంకరమైన విషయమో ఇది. అంటే వాళ్ళు హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇది మన రాష్ట్రంలో ఉన్న హాస్పిటాలిటీ సౌకర్యాలు, కథ, వ్యవహారం, రోడ్డు మార్గాలు. ఇప్పుడు దేన్ని డెవలప్ చేయాలా? ప్రయారిటీ ఏంది? మూసీని ముందలేసుకుందామా?
మూసీని ముందలేసుకుందామా, ఇట్లాంటి వాటికి రోడ్డు మార్గాలు, హాస్పిటళ్ళు, స్కూళ్ళు కట్టించి అక్కడున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందిద్దామా? ఏం చేద్దాం? పుట్టిన శిశువు 800 గ్రాముల బరువు మాత్రమే ఉండడంతో ఐసీయూలో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారంట. ఇంకా కష్టమే. 800 గ్రాములు అంటే ఏముంటుందండి? బతకడం, బయటపడడం అన్నది చాలా రిస్క్. ఐసీయూలో ఉన్నదా పాప, అంటే ఇంకొక పాప కూడా. కళ్ళు తెరవక ముందే ఒక శిశువు విగత జీవిగా మారడం, మరో శిశువు అతి తక్కువ బరువుతో జన్మించడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇది వాస్తవ పరిస్థితి. దీని మీద మనం ఫోకస్ పెట్టాం.